ఏపీని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ఏకైక ఎజెండా అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి గుడివాడ వరకు భూపతిరాజు వర్మ, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణించారు. గుడివాడకు చేరుకున్న వీరికి కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్లు వందే భారత్ సర్వీస్ ప్రారంభోత్సవ వేడుకలు జరగడం సంతోషకరమని శ్రీనివాస్ వర్మ హర్షం వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రజలు గుడివాడ రైల్వే స్టేషన్కి వచ్చి రాజకీయాలకు అతీతంగా కూడా వర్తక వాణిజ్య వర్గాలు అనేక మంది వచ్చి కూడా పెద్ద ఎత్తున స్వాగతించడం జరిగింది. ఒక వందే భారత్ ట్రైన్ అంటే భారతదేశంలోనే అత్యంత వేగవంతంగా నడిచేటువంటి ట్రైన్ ఏదైనా అంటే వందే భారత్. అటువంటి ట్రైన్ ఈవేళ మనకు వచ్చింది అనేటువంటి ఆనందం ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా కనిపించింది. ఈ రోజున ఇవాళ నర్సాపురాన్ని ప్రారంభమైంది ఆ ట్రైన్. గతంలో విజయవాడ నుంచి చెన్నై వెళ్ళేది, దాన్ని నర్సాపురం వరకు పొడిగించాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇవాళ నర్సాపురం శాసనసభ్యులు నాయకర్ గారు కానీ, మీ శాసనసభ్యులు రాము గారు కానీ, ఇతర పెద్దలు పార్టీలకు 3 పార్టీలకు చెందినటువంటి పెద్దలు ప్రజాప్రతినిధులు అందరి యొక్క ప్రయత్నం కారణంగా ఇది సాధ్యమైంది. దీనికి గుడివాడకి పెద్ద ఎత్తున కనెక్టివిటీ పెరుగుతుంది. మీకు విజయవాడ దగ్గరలో ఉంటుంది, విజయవాడ నుంచి అన్ని ట్రైన్స్ ఉంటాయి. ఈ రైలు ద్వారా గుడివాడకి పెద్ద ఎత్తున కనెక్టివిటీ పెరుగుతుంది. గుడివాడ కానివ్వండి, నర్సాపురం కానివ్వండి, భీమవరం కానివ్వండి, లేకపోతే మా దగ్గర ఉన్నటువంటి రాకివీడు కానివ్వండి, వీరవాసనం, అందరికీ కూడా కనెక్టివిటీ ఏ విధంగా పెరుగుతుంది అంటే ఒక చెన్నై వెళ్ళడానికి మాత్రమే కాదు, తిరుపతి వెళ్ళడానికి, హైదరాబాద్ వెళ్ళడానికి పెద్ద ఎత్తున కనెక్టివిటీ పెరుగుతుంది. గుడివాడ లాంటి ఇందాక చెప్పడం జరిగింది, 100 కిలోమీటర్ల లోపు స్టాప్స్ అనేవి ఉండటం కష్టం అంట బేసికల్లీ. సో కానీ గుడివాడలో కూడా ప్రత్యేకంగా స్టాప్ పెట్టించినందుకు మా సెంట్రల్ మినిస్టర్స్ మన శ్రీనివాస్ వర్మ గారికి, అలాగే మా జనసేన ఎంపీ ఎంపీ గారు బాలశౌరి గారికి ప్రత్యేకమైన థ్యాంక్ యూ ఫర్ యూ బోత్. ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంది, మంచి కనెక్టివిటీ వస్తుంది. నాకు చాలా నచ్చినాయి. ఆయన అలాంటి వ్యక్తి మన గుడివాడకి కూడా రావటం మన అదృష్టం మీద ఈరోజు. సో తప్పకుండా మీరు మరిన్ని కార్యక్రమాలు ఇలాంటివి చేసి పెట్టాలని, అంతేకాకుండా మాకు హైదరాబాద్ ట్రైన్ ఇటు విజయవాడ దాకా వస్తుంది కాబట్టి విజయవాడ నుంచి ఇంకొంచెం బందర్ దాకా పొడిగిచ్చేస్తే మా ఎంపీ గారికి కూడా చెప్తాను ఇది.